తెలుగు టీవీ షోలో ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూసే షోలలో బిగ్ బాస్ కూడా ఉంది. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ మొదలుపెట్టి వారం కావస్తోంది. షో ఏమీ అంత కిక్ ఇవ్వడం లేదు అని అనిపిస్తున్న టైంలో ధనాధన్ ధనరాజ్ కామెడీ, మొమైత్ హంగామా, సింగర్ కల్పన ఓవర్ యాక్షన్ తో ఇప్పుడే నెమ్మదిగా వివాదాలతో కొత్త మలుపులు తిరగబోతోంది. ఈ షోలో పాల్గొనే వారంతా ఒకే దగ్గర ఉండాలి. కొన్ని రోజులు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా మిగతా వారితో కలిసి అక్కడ బిగ్ బాస్ రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. ఇప్పుడు ఇక్కడే ఒక తెలుగు నటుడు హర్ట్ అయ్యాడు. నేనేమైనా గతిలేక ఇక్కడికి వచ్చిన వాడిలా కనిపిస్తున్నానా మీకు అని బిగ్ బాస్ యాజమాన్యంపై కోపం తెచ్చుకున్నాడు. అసలు ఏమైంది అంటే, నటుడు శివబాలాజీకి సిగరెట్ తాగే అలవాటు ఉంది. అయితే బిగ్ బాస్ రూల్స్ ప్రకారం స్మోక్ రూమ్ లోకి ఒక్కరు మాత్రమే వెళ్ళాలి. కానీ తొలి రోజే స్మోక్ రూమ్ లోకి 5గురు వెళ్లారు. రూల్స్ ని పాటించినందుకు వాళ్ళకి శిక్ష కూడా పడింది. అది ఏంటంటే, రోజు ఇచ్చే సిగరెట్లను ఇవ్వడం ఆపేశారట. తదుపరి నిర్ణయం వచ్చేంత వరకు ఈ శిక్షను అనుభవించాలి అని ఖచ్చితంగా చెప్పేశారు బిగ్ బాస్ టీం. దానితో శివబాలాజీకి కోపం వచ్చి, బిగ్ బాస్ షోలో ఉండే అన్ని టాస్కులు 100% మనసు పెట్టే చేస్తున్నామని, అలాంటప్పుడు మాపై ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదు అని చెబుతూ ఆయన, మేము గతిలేక బిగ్ బాస్ షోకి వచ్చామా ఏంటి అని అరిచాడు. అక్కడే ఉన్న మరికొంతమంది స్మోకర్స్ ధనరాజ్, సమీర్, ముమైత్ ఖాన్లు శివబాలాజీకి మద్దతు తెలిపారు. ఇదంతా విన్న బిగ్ బాస్ నిర్ణయం వెనక్కి తీసుకుంది. కాకపోతే ఒక కండిషన్ పెట్టిందట బిగ్ బాస్ టీం. ఆ కండిషన్ ఏంటంటే, ఒకరు స్మోక్ చేసినప్పుడు మిగతా 13 మంది సభ్యులు బాత్రూంలో ఉండాలని కండిషన్ పెట్టారు. అయితే కొంతమంది స్మోక్ చేసి వచ్చిన తరువాత బిగ్ బాస్ కు వాళ్ళు క్షమాపణ చెప్పారు. కాకపోతే ఒకరు స్మోక్ చేస్తుంటే మిగిలిన 13 మంది బాత్రూంలో ఉండాలన్న కండిషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి తెలుగు బిగ్ బాస్ కూడా మరీ అంత గొప్పగా కాకపోయినా టీ కప్పులో తుఫాన్లా మారబోతోందన్నమాట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.